ఐఎమ్ సారీ అష్రఫ్, నేను నీకు సాయం చేయలేకపోయాను. తగ్దీర్ అలా ఉంటే మీరు మాత్రం ఏం చేయగలరు? నా టైం నాకు అనుకూలంగా లేదు. నానా మాత్రే ఆ తావిడే ఇద్దరు అదృష్టవంతులు అనుకుంటాను. అష్రఫ్, ఈ నానా మాత్రే తావడే వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కేవలం పావులే. ఈ చదరంగం వెనకున్న అసలు ఆటగాడు మక్సూద్. అతను దుబాయ్లో కూర్చొని వీళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. అది అందరికీ తెలుసు, కానీ మనం మాత్రం అతన్ని ఏమీ చేయలేము. ఎందుకు? ఎందుకంటే ఇక్కడి పోలీస్ ఆఫీసర్స్, మినిస్టర్స్ ఇంకా బిజినెస్ మ్యాన్ అందరూ అతనికి తోడుగా ఉన్నారు. అతనికి తోడుగా లేరు, అతని కోసం పని చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అతనంటే భయం. అది భయం అనండి, నిస్సాయిత అనండి, మగర్ సచ్ తో ఏహీ హై. ఏ ఒక్కరు కూడా అతనికి ఎగైనెస్ట్ గా మాట్లాడే ధైర్యం చెయ్యరు. శత్రుత్వం కానీ నిస్సహాయత కానీ ప్రతి మనిషికి ఉంటుంది రషీద్ భాయ్. అతనేమీ ఖుదా కాదు. పగరగిలినప్పుడు దాన్ని రెచ్చగొట్టి మక్సూద్ బలహీనతని తెలుసుకుని దాడి చేసే అవకాశాలుంటాయి. చిన్నప్పుడు నేనెక్కడో విన్నాను, दुश्मन का दुश्मन हमारा दोस्त बन सकता है. ఇక్కడ ఇంత పెద్ద సిటీలో ఎవరో ఒకరు ఉండొచ్చుగా మక్సూద్ అంతమైపోవాలని ప్రార్థించేవాళ్ళు. ఈ క్షణం అలా కోరుకునేవాడు ఈ ముంబైలో ఒకడే ఉన్నాడు. అతను మక్సూద్ని ఎదిరించి మనకు సహాయం చేయగలడు. జహీర్ చాలా నిజాయితీ గలవాడు. మాటకి కట్టుబడి ఉండేటోడు. చాలా ఘోరం జరిగిపోనాది. చెప్పు, నా అన్నయ్యకి ఎట్టా సాయపడాలో చెప్పు. మనం ఒకరికొకరు సహాయంగా ఉండొచ్చు. అదే సాయమో చెప్పు. మన ఇద్దరి శత్రువు ఒక్కడే. నా పగోణ్ణి చంపేయడానికి నాకు ఎవరి సాయమూ అవసరం లేదు. ముఖ్యంగా ఆడోళ్ల సాయం అస్సలొద్దు. ఆడి మొగం మీదనే సవాలు చేసిన గొద్దులో దమ్ముంటే బొంబాయి రమ్మని ఆ భవానీ తల్లి సలంగా చూసి ఆడిని రప్పిస్తే తపంచాతో తూట్లు తూట్లుగా కాల్చి పారేస్తా. అయితే సరే, పోనీ నాకు సాయం చేయండి. నేను దుబాయ్ వెళ్లి వాడిని అక్కడే చంపేస్తాను. చూడమ్మా, అది నువ్వు ఆలోచిస్తున్నట్టుగా సులభంగా అయ్యేది కాదు. ఆడోళ్లు చెయ్యగలిగే పని కాదు. సలగా ఇస్తానేనుకో, ఈ వాడాపావో బూజ్జీపావో అమ్ముకుని బతుక్కో. నీ జోలికి ఎవరూ రాకుండా చూస్తాను. ఏమన్నా? లేదు బాయ్, నేను మీ దగ్గరికి వచ్చిన లక్ష్యం వేరు. మీరు సాయం చేసే ఉద్దేశంలో లేరనిపిస్తోంది.
ఏం పర్వాలేదు. ఖుదాఫిజ్. Hurry! Ronnie, don't go there! నువ్వు ఈ మధ్య ఏదో కొత్త పనిలోకి వెళ్ళావని విన్నాను. డాన్స్ బార్లో పని. 2 చేతులు సంపాదిస్తున్నాను. ఆ డబ్బుతోనే విక్టర్ వాళ్ళ నానికి ట్రీట్మెంట్ చేస్తున్నాను. कशिश है गर्म खलिश है मिल जाए ये निशाना पूरा इरादा है अधूरा वादा है उसे तो अब है निभाना इलाही इलाही रब क्यों खफा 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 है सब क्यों जुदा 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 है रब क्यों खफा 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 है सब क्यों जुदा 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 है
చెప్పు అష్రఫ్, ఏంటి ఇలా వచ్చావు? మరియా, నాకు నీ సాయం చాలా అవసరం. హే, అలా అంటావేంటి? నీకు ఏం సహాయం కావాలో చెప్పు. నేను సీజర్ ప్యాలెస్ లో పనిచేయాలనుకుంటున్నాను. సీజర్ ప్యాలెసా? మ్, అది చాలా డేంజరస్ ప్లేస్ అష్రఫ్. అక్కడికి చాలా మంది గ్యాంగ్స్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. అందుకే చేరాలనుకుంటున్నాను మరియా. చూడు అష్రఫ్, నువ్వు అలాంటి పనులు చేయకు. నువ్వు నా గురించి ఏం భయపడద్దు. ఇప్పుడు నువ్వు నాకు సాయం చేయగలవో లేదో మాత్రం చెప్పు. నేను ఇంతకు ముందు ఎప్పుడూ అక్కడ పని చేయలేదు, కానీ అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నిషా. తను అక్కడే డాన్స్ చేస్తుంది. కావాలంటే అడిగి చూస్తాను.